సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణయవాల్ ఛానల్. నేను మీకు ఈరోజు యాపిల్ రీసెంట్గా లాంచ్ చేసిన iOS 27 గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ iOS 27 అనే అప్డేట్లో మనకి ఎలాంటి ఫీచర్స్ వస్తున్నాయి, ఎగ్జాంపుల్ సిరి ఏఐతో రావడం జరుగుతుంది, చైల్డ్ మోడ్ తోటి రావడం జరుగుతుంది, అలాగే UI ఆప్టిమైజేషన్ తోటి iOS 27 అప్డేట్లో మనకి వాళ్ళు తీసుకురావడం జరిగింది. అలాగే Android 17ని బీట్ చేయడానికి iOS 27లో ఎలాంటి ఫీచర్స్ యాపిల్ తీసుకొచ్చిందో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్క ఫీచర్ గురించి నేను మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అనేది మీ iOS యూజర్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఎవరైతే ఐఫోన్ యూజ్ చేస్తున్నారో. సో వాళ్ళకి కూడా iOS 27 అప్డేట్స్లో ఎలాంటి ఫీచర్స్ అనేది రావడం జరుగుతుంది, వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఏ ఫీచర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యాపిల్ బిగ్గెస్ట్ అప్డేట్ అండ్ ఫీచర్ ఏంటిదంటే మనకి యాపిల్ కూడా ఏఐ తోటి ఇంటిగ్రేట్ అయ్యి మనకి సిరి ఏఐ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇది మనకి గూగుల్ ఎన్విరాన్మెంట్తో మైగ్రేట్ అయ్యి మనకి సిరి ఏఐ అనేది తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి. ఎలా అంటే మనకి ఇప్పుడు సిరి ఏఐని ఎలాంటి క్వైరీస్ అడిగినా మనకి అది ఏఐ ఇంటెలిజెన్స్ తోటి మనకి రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు అయితే మనకి సిరి ఏఐ బాట్ అనేది ఉండేది. సో అది మనకి కొన్ని క్వశ్చన్స్ అడిగితే అది డిఫాల్ట్ ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి యూనిక్ ఆన్సర్ కానీ స్పెసిఫిక్ ఆన్సర్ కానీ సిరి అనేది మనకి ఇంతకు ముందుకు ఐఫోన్లో రావడం లేదు. సో యాపిల్ వాళ్ళు ఏం చేశారంటే గూగుల్ తోటి మైగ్రేట్ అయ్యి వాళ్ళు సిరి ఏఐ అనేది తీసుకురావడం జరిగింది. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎలా అంటే మనం మొబైల్లో ఒక ఇమేజ్ చూసి మనకి సిరి ఏఐ అని అడిగితే అది ఎక్కడుంది, లొకేషన్ ఏంటి, దాని యొక్క ట్రిప్స్ ఏంటి, మనము ఫ్లైట్లో వెళ్తే ఎంత కాస్ట్ అవుతుంది, ఇలాంటివన్నీ తీసుకురావడం జరిగింది. సో అలాగే చూసుకుంటే మనకి డిఫాల్ట్గా ఇప్పుడు మనకి గూగుల్ జెమినై యాప్ లాగా సిరి ఏఎం యాప్ కూడా మనకి యాపిల్ అనేది తీసుకురావడం జరిగింది. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎలా అంటే మనం ఇలా సిరి ఏఐ అని అడిగితే మన సిస్టర్ మనకి రీసెంట్గా మనకి ఒక పాడ్కాస్ట్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ప్లే చేయమంటే అది డైరెక్ట్ మనకి ప్లే చేస్తుంది అనమాట. మన వాట్సాప్ చాట్లో అదే నార్మల్ మెసేజ్ని అదే అనలైజ్ చేసి మనకి ఏ పాడ్కాస్ట్ అయితే మన సిస్టర్ అనేది సజెస్ట్ చేసిందో అలాంటి పాడ్కాస్ట్ అనేది అది ఆటోమేటిక్గా ప్లే చేయడం జరుగుతుంది. సో సిరి ఏఐ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఇలా మనం ఇట్లా సిరి ఏఐకి ఇస్తే అదే మనకి డిస్ప్లేలో మనకి విడ్జెట్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకా 20 minutesలో ఒక మీటింగ్ ఉంది, నాకు ఒక షార్ట్ కట్ క్రియేట్ చేయంటే అదే మనకి మొబైల్ హోమ్ పేజ్లో ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసి హోమ్ పేజ్లో ల్యాండ్ చేయడం జరుగుతుంది. సో ఇలా చూసుకుంటే మనకి సిరి ఏఐ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఎలా అంటే మన ఆటో రిప్లై ఇవ్వమన్నా కూడా ఇస్తుంది. మనకి జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తే అదే రిప్లై ఇస్తుంది. మన వాయిస్ని అనలైజ్ చేసి అదే మనకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో యాపిల్ తీసుకొచ్చిన దాంట్లో ఇది బిగ్గెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గూగుల్ తోటి మైగ్రేట్ అయ్యి మనకి ఫీచర్స్ తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఎలాంటి టెన్షన్ లేదు. ప్రైవసీ విషయంలో తెలుసుకున్నట్టయితే యాపిల్ అంటేనే ప్రైవసీ. సో మనకి యాపిల్లో ఈ డేటా లీకేజ్ అనేది అసలే ఉండదు. ఎందుకంటే ఇది క్లౌడ్ మేనేజ్మెంట్ తోటి మనకి మన డేటా అనేది స్టోర్ అవుతుంది. సో క్లౌడ్ అనేది ఎవరు స్టీల్ చేయలేదు, లేక క్లౌడ్ డేటా అనేది అసలు లీక్ అయ్యే ఛాన్సే ఉండదు. సో యాపిల్ తీసుకొచ్చిన వాటిలో ఇది బిగ్గెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు. సిరి ఏఐ మనకి నార్మల్గా ఆండ్రాయిడ్లో అయితే గూగుల్ ఇంటెలిజెన్స్ అనే Android 17 రీసెంట్గా లాంచ్ చేసింది. సో ఈ ఫీచర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మన సెకండ్ ఫీచర్ చూసుకున్నట్లయితే లిక్విడ్ గ్లాస్ డిజైన్. ఎలా అంటే మనకి ఇప్పుడు ఐఫోన్లో కింద మనం ఆప్షన్ చూసుకున్నట్లయితే లిక్విడ్ గ్లాస్ డిజైన్తో రావడం జరుగుతుంది. మనమే ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. మనకి ఒక స్లైడ్ బార్ అనేది ఇస్తారు. దాని ద్వారా మనం ఎలా మన యాప్ ఐకాన్స్ ట్యూన్ చేసుకోవాలనుకుంటామో లిక్విడ్ గ్లాస్ తోటి అలా ట్యూన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ ఫీచర్లో చూసుకున్నట్లయితే మనకి ఐకాన్స్ అనేది యాపిల్లో ఉన్న ప్రతి యాప్ ఐకాన్ అనేది కొంచెం ఎన్హాన్స్ అయ్యింది. అంటే కొంచెం 3D షేప్లో కనిపిస్తుంది ఈ అప్డేట్ ద్వారా. సో ఇది మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే యూజ్ చేస్తున్నారో యాపిల్ని వాళ్ళకి ఎలా అంటే అలా యాపిల్ అనేది వాళ్ళ ఐకాన్స్ అన్ని ఇన్బిల్ట్గా చేంజ్ చేసుకోవచ్చు వాళ్ళకి నచ్చినట్లుగా. ఈ iOS 27 అప్డేట్తో మనకి యాప్స్ అనేది అప్ టు 30% ఫాస్ట్గా రావడం జరుగుతుంది. అలాగే పిక్చర్స్ అండ్ ఇమేజెస్ స్టోరేజ్ ఇలాంటిది 70% తోటి రావడం జరుగుతుంది. అలాగే ఎయిర్ డ్రాప్స్ ఇంకా మిగతా ఫీచర్ చూసుకున్నట్టయితే అప్ టు 80% ఎఫిషియెంట్గా ఫాస్ట్గా వర్క్ అవడం జరుగుతుంది. అప్ టు అనేది ఎంతవరకు అని చెప్పలేము. అన్లెస్ మనం యూజ్ చేసే వరకు ఇది ఎంత ఫాస్టర్ అయింది, ఎంత ఆప్టిమైజ్ అయిందో మనం తెలుసుకోలేము. సో మన ఫోర్త్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనకి ఈ అప్డేట్లో మనకి ఎడిటింగ్ అనేది చాలా ఎన్హాన్స్ చేయడం జరిగింది. అలాగే మనకి కెమెరా స్టెబిలిటీలో కూడా
iOS 27 అప్డేట్‌లో మనకు చాలా అప్డేట్స్ అనేవి చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా సైమల్టేనియస్‌గా ఒకటేసారి యూజ్ చేయొచ్చు. సో, మనం ఏదైనా వీడియో రికార్డ్ చేసినప్పుడు ఫ్రంట్ కెమెరా లేదా బ్యాక్ కెమెరా ఏదైనా ఒకటి యూజ్ చేయడానికి ఉండేది. ఇప్పుడైతే మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా 2 ఒకసారి యూజ్ చేయొచ్చు. సో, ఈ అప్డేట్ అనేది చాలా యూజ్‌ఫుల్ అని చెప్పొచ్చు. ఎవరైతే వీడియో కాల్ మాట్లాడుతున్నారో లేకపోతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీడియో కాల్ మనం 2 ఒకేసారి చూపించలేం. లేదా మనం ఎక్కడికైనా షాపింగ్‌కెళ్తే మనం ఓన్లీ బ్యాక్ కెమెరా చూయించొచ్చు లేదా ఫ్రంట్ కెమెరా చూయించొచ్చు. సో, ఈ అప్డేట్ ద్వారా మనం షాపింగ్ గాని ఎలాంటివైనా మనకి యూజ్‌ఫుల్ అప్డేట్ అని చెప్పొచ్చు. అలాగే ఈ అప్డేట్‌లో మనకి ఎడిటింగ్ అనేది మనకి iOSలో మనకి ఎడిటింగ్ అనేది చాలా ఎన్హాన్స్ చేయడం జరిగింది ఏఐ తోటి. ఇంతకుముందు ఆబ్జెక్ట్ రిమూవర్ ఉండేది కానీ అంత ఎఫిషియెంట్‌గా లేకుండేది. ఇప్పుడు ఈ అప్డేట్‌లో చాలా ఎఫిషియెంట్‌గా తీసుకురావడం జరిగింది. అలాగే మీరు మీ పాత ఫోటోని ఎన్హాన్స్ చేయాలన్నా ఈ iOS 27 అప్డేట్‌తో చేసుకోవచ్చు. మీరు ఎన్హాన్స్‌మెంట్ చేసుకోవచ్చు. లేకపోతే మీ ఇమేజ్‌ని కాన్స్టెంట్‌గా పెట్టి బ్యాక్‌గ్రౌండ్‌ని మూవ్ చేయొచ్చు. సో, ఇలాంటి ఫీచర్స్ అనేది మనకి iOS 27 అప్డేట్‌లో తీసుకురావడం జరిగింది. మీకు మంచి క్వాలిటీ తోటి ఇమేజెస్ అని క్యాప్చర్ అయితే లేదా ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మరి మనం కూడా ఇప్పుడు ఒక మీల్ ఫోటోని క్యాప్చర్ చేసి దాని యొక్క క్యాలరీస్ ఏంటిదని కూడా సిరి యాప్ ద్వారా మనకి వాటి క్యాలరీస్ ఎన్నైతే వస్తున్నాయో ఈ ఫుడ్ తింటే అనేది మనకి సిరి ఏఐ కెమెరా తోటి మనకి తెలుస్తుంది. సో, ఇది మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనం ఎక్కడైనా ఫుడ్ తినడానికి వెళ్తే ఎవరైతే జిమ్ ఎక్కువ చేస్తారో వాళ్ళు జస్ట్ సిరి ఏఐ కెమెరా తోటి వాళ్ళు జస్ట్ స్నాప్ చేసి ఫోటోని దాని యొక్క క్యాలరీస్ ఎన్నైతే వస్తాయో ఈ ఫుడ్ తీసుకుంటే మనకి అని వాళ్ళకి ఇందులో మనకి ఇంకో ఫీచర్ అనేది తీసుకురావడం జరిగింది. ట్రస్ట్ అండ్ సేఫ్టీ. ఎలా అంటే ఇది మనకి చైల్డ్ మోడ్‌లో మన మొబైల్ అనేది ఇవ్వడం జరగొచ్చు. సో, మనకి ఎవరైనా పిల్లలు మన మొబైల్ యూజ్ చేస్తే యూట్యూబ్‌లో గాని ఇలాంటి కంటెంట్ చూడకుండా లేదా ఎవరు పడితే వాళ్ళకి కాల్ చేయకుండా మనకి iOS 27లో ఒక అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది యాపిల్. దీంట్లో ఏంటంటే మనం స్పెసిఫిక్ యాప్స్ అండ్ స్పెసిఫిక్ నెంబర్‌కే మనం వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడానికి ఉంటుంది. దీని ద్వారా వాళ్ళు స్పెసిఫిక్ యాప్స్‌ని ఎంతసేపు అనాలనుకుంటున్నామో మనం కూడా అది మనకి టైం షెడ్యూలింగ్ పెట్టి వాళ్ళకి మొబైల్ అనేది ఇవ్వచ్చు. సో, ఆ సెర్టైన్ టైం తర్వాత అదే మనకి యాప్ అనేది క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వదు. దీనివల్ల మనకి ఎవరైతే పిల్లలు ఎక్కువగా ఫోన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్‌కి ఇబ్బందిగా ఉంటుంది తీసుకోవడానికి. అలాగే ర్యాండమ్‌గా ఎవరు పడితే వాళ్ళకి కాల్ చేస్తుంటారు. సో, ఇది మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి అబ్యూజివ్ కంటెంట్ ఆర్ 18+ కంటెంట్ వాళ్ళకి రీచ్ అవ్వదు వాళ్ళ మొబైల్‌కి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు. సో, మనం వాళ్ళకి స్పెసిఫిక్ యాప్స్‌ని వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు. అలాగే స్పెసిఫిక్ కాంటాక్ట్స్ నెంబర్‌కి వాళ్ళకి కాల్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో, ఈ ఫీచర్ వల్ల మనకి చైల్డ్ సేఫ్టీ అనేది చాలా ఉంటుంది. దీనివల్ల చాలా న్యూసెస్ వచ్చాయి బయట. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా అబ్యూజివ్ కంటెంట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, మనం చెప్పలేం వాళ్ళు ఎలాంటి కంటెంట్ అనేది యూట్యూబ్‌లో కన్జ్యూమ్ చేస్తున్నారు. సో, ఈ అప్డేట్ వల్ల చాలా యూజ్‌ఫుల్ అని చెప్పొచ్చు. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ చిల్డ్రన్స్‌కి చైల్డ్ మోడ్ అనేది ఆన్ చేసి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ యాప్స్ మనం ఏవైతే చూపియాలనుకుంటున్నామో, ఇవ్వాలనుకుంటున్నామో దీనివల్ల వాళ్ళు అవే యాప్స్ యూజ్ చేయడం జరుగుతుంది. వేరే యాప్స్‌కి వాళ్ళకి యాక్సెస్ ఉండదు. లేదా వాళ్ళకి వేరే యాప్స్ అనేది చూపియడం కూడా జరగదు. సో, ఈ అప్డేట్ అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. iOS చాలా చాలా ఎఫర్ట్ తీసుకొని ఈ అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. iPhone 27లో ఏ ఫీచర్ నచ్చిందో మీకు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే ఒక 100 లైక్స్ ఇవ్వండి ఈ వీడియోకి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది మీకు నచ్చుతుందని. సో దట్ నేను కూడా మూవింగ్ ఫార్వర్డ్ ఇలాంటి కంటెంట్ చేయడానికి యూస్‌ఫుల్ అవుతుంది. సో, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీకు ఏ ఫీచర్ అయితే నచ్చిందో. అలాగే మీరు iOS 27 అప్డేట్ గురించి మీరు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో, దిస్ ఈస్ ప్రణయ్ సైనింగ్ ఆఫ్.